ఒక ఊరిలో ఒక అవ్వుండేది. పెళ్ళైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు. కొంచెం కూడా బాధపడకుండా బాధను గొంతులోనూ మింగుకొని ఒక్కగాన ఒక్క కొడుకుని బాగా చదివించుకుంది. పొలాన్ని బాగా సాగు చేసి మంచి పంటలు పండించి 4 ఎకరాలున్న దాన్ని 10 ఎకరాలుగా చేసింది. మంచి ఇల్లు కూడా కట్టించింది. ఆమెకు కొడుకే లోపం. తన కొడుకు చిన్న బాధ కూడా పడకూడదని కోరుకునేది. కానీ వాడు పెళ్ళయ్యాక అమ్మను కొంచెం కూడా పట్టించుకునేవాడు కాదు. ఇంటి బయట ఉన్న చెట్టు కింద ఆమెకు మంచం వేసి అక్కడే ఉంచేశాడు. 3 పూటల ఏదో కుక్కకు పెట్టినట్టుగా మిగిలిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం ఒక గిన్నెలో వేసి ఆమె ముందు పడేసేవారు. ఎండైనా చలైనా వానైనా ఆమె ఆ చెట్టు కిందే. కన్నెత్తి చూసేవాళ్లే లేక, పన్నెత్తి పలకరించే వాళ్ళు లేక ఆమె అల్లాడిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు జోడించి, దేవుడా, ఎందుకు నాకు ఈ బతుకు? నన్ను తొందరగా తీసుకుని పోవయ్యా అని తెగ బాధపడుతూ ఉండేది. ఆ ఊరి రాజు చాలా మంచివాడు. జనాలను కన్న బిడ్డల్లాగా, కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. అప్పుడప్పుడు చీకటి పట్టాక మాయవేషం వేసుకుని ఊరంతా తిరిగి జనం బాధలను తెలుసుకునేవాడు.